ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మంగళ స్నానం చేయించడానికి నాకంటూ ఎవరున్నారు? కన్నవాళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు, నా అనేవాళ్ళు నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథనే. నువ్వు అనాథవని ఎవరన్నారయ్యా? నీకెవరు లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి నాకు కుటుంబం కావాలని నువ్వు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుందయ్యా. చూడు, మేమంతా నీ కుటుంబం కాదా? ఏంటి బావగారు ఇంతలా ఫీల్ అవుతారేంటి? బావమరుదులో మేమిద్దరం ఉన్నాం, మీరు అన్నదలు ఎలా అవుతారండి? మీకు మంగళ స్నానం చేయించడానికి ఎవరు లేకపోవడం ఏంటి బావగారు? మీకు మేమున్నాం. మేము మీకు దగ్గరుండి మంగళ స్నానం చేపిస్తాం. రెడీ అవ్వు బాబు, ఇది తీసుకురండి రా. సరేనన్న. పదండి బావగారు, పదండి బావగారు. పదండి. బావగారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరేనన్న. చాలు చాలు, ఓకే. ప్లీజ్ ఇంక చాలు. నాకు వాటర్ పోస్తే నేను వెళ్ళిపోతాను. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. అవునా బావగారు? ఒక్క సెకండ్, ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను బావగారు. అదేంటి, ఇవి నీళ్ళేగా? అవి నార్మల్ వాటర్ బావగారు, మీకోసం మినరల్ వాటర్ తీసుకొస్తాను బావగారు. జానపిన్ని ఫోన్. జాను, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేశాను.
నేను అర్జెంటుగా జాను దగ్గరికి వెళ్తుంటే మధ్యలో నా బైక్ ఆగిపోయిందిరా. ఆ జై గారి గురించి ముందు అర్జెంటుగా జానుకి చెప్పాలిరా. జానుకి ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదరా. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నానురా. నేనెంత ట్రై చేసినా తను లిఫ్ట్ చేయడం లేదు. అంతలోనే బైక్ ట్రబుల్ ఇచ్చింది. సరే నువ్వెక్కడున్నావు? అది సరే ఇప్పుడే వస్తున్నానుండు. సరేరా, ఫాస్ట్ గా రా. సార్ ఏమైంది సార్? తల తుడుచుకోకుండా అలా వచ్చేసారేంటి? అది ఓనండి సార్, వెళ్ళి టవల్ తీసుకొని వస్తాను. ఏయ్, ఆ, నేను చెప్పేది వింటావా? ముందు నీ ఫోన్ ఇవ్వు. ఆ, తీసుకోండి. వాడొస్తే ఏం జరుగుతుందో ఏంటోనని నేను టెన్షన్తో ఉన్నాను. ఏమైంది సార్? ఆ విశ్వగాడు బయలుదేరాడు. వాడు జానుని కలిశాడంటే పెళ్ళి ఆగిపోతుంది. ఇదే విశ్వ ఫోటో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీడి ఎట్టి పరిస్థితుల్లోనూ మండపం గేట్ దగ్గర కూడా రాకూడదు. జాగ్రత్త. సరే సార్, నేను చూసుకుంటాను. త్వరగా బైక్ ఇవ్వు. ఇదిగోరా, వెళ్ళరా మామ. జానుకి పెళ్ళి అవ్వకముందే చెప్పాలి. వెళ్ళు. థ్యాంక్స్ రా. పిన్ని ఫోన్ కాల్. పట్టుకో. విశ్వ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించామని ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. ఆ విషయం జాను మేడం చెప్పి పెళ్లి ఆపడానికి బయలుదేరాడు సార్. ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. వెంటనే వాడికి ఫోన్ చేయాలి. ఏయ్, జాను, హ? సార్ మీరేంటి తడి బట్టలతో ఇలాగే వచ్చేసారు? నా గురించి వదిలే. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఇందాక ఫోన్ సైలెంట్లో పడిపోయింది సార్. వచ్చి చూస్తే విశ్వ చాలాసార్లు ఫోన్ చేశాడు సార్. 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాడికే కాల్ చేస్తున్నాను. జాను, ఉమ్? మంగళ స్నానాలు జరిగిన బట్టలతో ఒక సెల్ఫీ తీసుకుందాం.